ఈ రూమ్‌లో అయితే మస్కిటో స్ప్రే ఇల్లంతా స్ప్రే చేస్తూ ఉంటుంది. ఇక మీనా కాఫీ తీసుకొని వెళ్తూ ఆ స్మెల్ నచ్చక ముక్కు చీర అడ్డు పెట్టుకుంటూ "ఏంటి శృతి ఇది" అని అంటే "మస్కిటోస్‌కి స్ప్రే చేస్తున్నాను అంటే నువ్వు ఏవో వచ్చే 2, 3 దోమల కోసము ఇంత అవసరమా?" అని అడుగుతూ ఉంటుంది. 2, 3 దోమలైనా సరే మనం నెగ్లెక్ట్ చేయకూడదు. చాలా ప్రమాదకరం. వాటిని అంత ఈజీగా తీసి పారేయకూడదు అని ఇక శృతి అయితే మళ్ళీ స్ప్రే చేస్తూ ఉంటుంది. ఆ స్మెల్‌కైతే ఇక మీనాకి చాలా ఘోరంగా అనిపిస్తుంది. "ప్లీజ్ వద్దు శృతి" అన్నా కూడా అస్సలు వినిపించుకోదు. ఇక అలా స్ప్రే చేస్తూ ఉంటే ముక్కుకి చీర అడ్డు పెట్టుకొని ఇక వాళ్ళ మామయ్య కోసం కాఫీ తీసుకొని వెళ్తుంది. ఇక మీనా అయితే ఇక శృతి అయితే ఇల్లంతా మస్కిటో స్ప్రే అయితే కొడుతూ ఉంటుంది. ఇక మా సత్యం గారైతే వాటర్ తాగుతూ ఉంటారు. ఈ వాటర్ తాగుతూ స్మెల్‌కి ఒక్కసారిగా పలమారుతూ "ఏంటమ్మా ఇది" అనేసరికి శృతి "దోమల స్ప్రే కొడుతుంది మావయ్య" అని చెప్తూ ఉంటుంది. మీనా అయితే "ఏంటి ఈ స్మెల్ తేడాగా ఉందమ్మా" అనేసి సడెన్‌గా ఇక అలా మాట్లాడుతూ ఉండగానే ఊపిరి అందక సత్యం అయితే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాడు. "మామయ్య, మామయ్య" అని మీనా అయితే అక్కడున్న మీనా కంగారు పడుతూ ఉంటుంది. ఇక స్మెల్ అస్సలు పడక ఇక సత్యం గారైతే స్పృహ తప్పిపోతూ ఉంటారు. ఒక్కసారిగా కంగారు పడుతూ ఉంటుంది. మీనా అయితే వెంటనే ఆటో మాట్లాడి ఇక సత్యంనైతే హాస్పిటల్‌కి తీసుకెళ్తూ బాలుకైతే ఫోన్ చేస్తూ ఉంటుంది. పనిలో ఉన్న బాలు మీనా ఫోన్ లిఫ్ట్ చేసి "మామయ్య గారిని నేను హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నాను" అని చెప్తూ ఉంటుంది. "ఏమైంది?" అని అంటే జరిగిందంతా చెప్తూ ఉంటుంది. ఒక్కసారిగా బాలు కూడా షాక్ అయ్యి కంగారు పడుతూ ఉంటాడు. "అవునండి నేను వేగంగా తీసుకెళ్తున్నాను. మీరు కూడా త్వరగా రండి" అని ఇక మీనా అనేసరికి "సరే సరే నువ్వు పద నేను వస్తున్నాను" అని చెప్పి ఇక మీనా హాస్పిటల్‌కి వెళ్ళిన వెంటనే బాలు కూడా కంగారుగా సత్యం అడ్మిట్ చేసిన హాస్పిటల్‌కైతే వెళ్తూ ఉంటాడు. ఇదంతా తెలిసిన శృతికైతే అందరిని అంటూ ఉంటే శృతి అయోమయంగా చూస్తూ ఉంటుంది.